బండారు రామ్మోహన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి. అదేవిధంగా రేగడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే లక్ష్మణరావు గారు. మరికొద్దిసేపట్లో మనకి కేతన్ గారు జాయిన్ అవుతారు, వారు జనసేన అధికార ప్రతినిధి కేతన్ గారు జాయిన్ అవుతారు. ముందుగా నా ప్రశ్న రేగడి లక్ష్మణరావు గారికి, స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల తర్వాత 70 సంవత్సరాలుగా కూడా గిరిజన ప్రాంతాల్లో ఎక్కడా కూడా రోడ్లు లేనటువంటి పరిస్థితి, డోలీలతో తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి, గర్భిణీల్ని ఆ డోలీ రహిత ప్రాంతాలుగా కూడా మారుస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఆ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. దాదాపు 50 రోజుల్లో 11,000 రోడ్ల పనులు కూడా పూర్తి చేశారు. మరి వైసీపీ ప్రభుత్వం విఫలమైందా? మీరేం చెప్తారు ఈ రోడ్ల సమస్యపై? సార్ మీ పేరండి? చందు అండి. చందు గారు, మీకు ప్యానల్ పెద్దలకి, ప్రైమ్ లైన్ వీక్షకులు, యజమాని గారు హృదయపూర్వక నమస్కారం అండి. చందు గారు, పవన్ కళ్యాణ్ గారు 70 సంవత్సరాల ఎవరో చేయలేదు, మేమే చేసాము, మేమే రోడ్లు కేటాయించడానికి 30 కోట్ల రూపాయలు మేము కేటాయించామని చెప్తా ఉన్నారు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారాయి, ఎంతమంది సీఎంలు మారారు, ఎంతమంది, అందరూ అత్యధికంగా 4 సార్లు సీఎం అయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు సీఎం అయినప్పుడు ఆయన కనీసం ఎస్సీ ఎస్టీ అని ఎందుకు అన్నానంటే, ఎస్సీ ఎస్టీకి ఎక్కడ కూడా గ్రామ స్థాయిల్లో కానీ విలేజ్ స్థాయి, అదే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో కానీ ఎక్కడ కనెక్టివిటీ అంటే సీసీ రోడ్లు ఎక్కడ కూడా ఇవ్వలేదు. గతంలో ఎవరైతే స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే ఈ రోజున మేము 2019-24 జగన్మోహన్ రెడ్డి గారు సీసీ రోడ్లు వేసిన ఎస్సీ ఎస్టీ మీరు అన్నట్టుగా ఏదైతే మరి అరకు, పాడేరు, ఇటువంటి కురుపం, ఇటువంటి నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం అక్కడ కనెక్టివిటీని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది పవన్ కళ్యాణ్ గారు మొదలెట్లేదండి, జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు. అక్కడ దాదాపుగా 10,000 కిలోమీటర్ల మేర 10,000 కిలోమీటర్ల మేర రోడ్లు కూడా మరి వేయడం జరిగింది. మేము గతంలో ఇదే సీసీ రోడ్లకి 7,500 కోట్లు వెచ్చించాము. సీసీ రోడ్లు ఏవైతే విలేజ్ లో వేసామో, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి నియోజకవర్గానికి, జిల్లాకి కనెక్టివిటీ అయినటువంటి రోడ్లన్నిట్లు కూడా 15,500 కోట్లు మేము వెచ్చించడం జరిగింది. తద్వారా 17,500 కిలోమీటర్ల మేర రోడ్లు ఈ గత 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి గొంతులు పోడ్చడమైనా, కొత్త రోడ్లు వేయడమైనా మేము చేసాం. అదే చంద్రబాబు నాయుడు గతంలో 2014 నుంచి 2019 నుంచి ఆయన వెచ్చించింది 3,500 కోట్లే. మీరు కావాలంటే లెక్కలు తీయచ్చు. ఆయన వేసిన కనెక్టివిటీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు విత్-ఇన్ 5 years లో ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి కనెక్టివిటీ అనేది మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయండి. మేము ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆయన జనసేన పార్టీలో మరి 2018లో పాడేరు, అరకు అటు వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క కష్టాలు తెలుసుకొని, వాళ్ళకి నీటి కొరత, వాళ్ళకి రోడ్ల కనెక్టివిటీ లేదని కొన్ని తండాలు ప్రత్యేకంగా వెళ్ళేటప్పుడు వాళ్ళకి మాట ఇచ్చారు, ఆ మాట నిలబెట్టుకున్నారు, ఆయన దీనిగా వాళ్ళు కేటాయించారు అని అన్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? నేను వచ్చి మాట ఇచ్చేస్తే అయిపోదు, అక్కడ నరేంద్ర మోడీ గారి కాలు పట్టుకోవాలి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుమతి ఇచ్చిందే కానీ ఇక్కడ రోడ్లు పడవు అన్నారు. సో ఈ రోజున మీరు పబ్లిసిటీ కోసము, ఈ పబ్లిసిటీ స్టంట్ కోసం మీరు అక్కడ ఎస్సీ ఎస్టీని మీరు వాడుకోవద్దు అంటున్నాం. నిజంగానే మీరు వెచ్చించిన 30 కోట్లు ఉన్నాయండి. మీరు చేస్తున్నటువంటి ఏదైతే మరి ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళకి ఆరోగ్యం బాగోపోయినా, వాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, వాళ్ళు ఒక ప్రాంతానికి రావాలన్నా, రాకపోకలు బాగుండాలని మీరు నిర్ణయించుకుంటే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో పని అయిపోయిన తర్వాత పబ్లిసిటీ చేయండి. అంతేగాని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మొన్న పార్వతీపురం వచ్చిన, అరకు, పాడేరు తిరిగినా రావడం గల కారణం ఏంటంటే, ఆ రోజున వాతావరణం చల్లగా ఉంది, వాతావరణం క్లైమేట్ అంతా కూడా ఆయన రేపు రాబోయే సినిమాకి అనుకూలంగా ఉందని చెప్పి ఉదయం అంతా అక్కడ పాలిటిక్స్ చేశారు, రాత్రిపూట సినిమా మొత్తం షూటింగ్ చేశారు. కాదని చెప్పమనండి, వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు 2 రోజులు స్టే చేసి అక్కడ సినిమా షూటింగ్ చేశారు అక్కడ. అంతేగాని సినిమా షూటింగ్ లో భాగంగా మాత్రమే అక్కడికి వెళ్ళి ఈ రోడ్లు విస్తరణ పెట్టారు. మళ్ళీ షూటింగ్లు తీస్తే ఎక్కడ మమ్మల్ని ఇదంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ బాధలు వదిలేసి
వాళ్ళకి ఇచ్చిన హామీలు పక్కన పెట్టి షూటింగ్లు తీసుకుంటున్నారంటే అంటారేమో అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఉదయాన్నే చేసిన ఈ యొక్క వ్యాఖ్యలు- రాజకీయం ఎత్తారు. లక్ష్మణరావు గారు- ట్రాక్టరైజేషన్కి షూటింగ్లు చేశారు. లక్ష్మణరావు గారు, పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు రోడ్లకు సంబంధించి పనులు అవన్నీ ప్రారంభిస్తున్నప్పుడు చేసిన వ్యాఖ్యలు విన్నారా? అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పుడు అర్బన్ ప్లేసెస్లో రోడ్లకి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వేస్తున్నప్పుడు దాదాపు 5,000 నుంచి 6,000 మంది ఉపయోగించుకుంటారు. గిరిజన ప్రాంతాల్లో అనేది ఇక్కడ ఉండేది తక్కువ జనమే అయినా మానవతా దృక్పథంతో రోడ్లు వేయదలిచానంటూ కూడా ఆయన మాట్లాడారు. మరి దానికి మీరేమంటారు? సార్ సింధు గారు, మేము ఒకటే చెప్తాం సార్. ఈ రోజున వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు వచ్చారని తాత్కాలికంగా కొంతమేర ఆ యొక్క కొండలకు ఉన్నటువంటి అటు ఇటు చేయొచ్చేమో, అధికారులు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారని. కానీ గతంలో మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే తండాలో అసలు మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి తండాలో దట్టమైన అడవులు చీకట్టుకున్నటువంటి ప్రదేశంలో కూడా వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఇంటింటికి కొలాయి మంచినీటి సౌకర్యము కల్పించింది మేము. ఆ విద్యార్థులకి వాళ్ళ స్కూల్కి వెళ్ళా కాలేజీకి వెళ్ళా వాళ్ళకి వాళ్ళ బస్సు సౌకర్యం కానీ ఒక ఆటో సౌకర్యం కానీ కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే వాళ్ళ ప్రాంతంలో దొరికినటువంటి ఇప్పుడు తేనవనియండి, వాళ్ళ ప్రాంతంలో దొరికినటువంటి ఆ మౌలిక వసతులు ఏవైతే మూలికలు ఉంటాయో ఆ సంపద అంతా కూడా, అడవి సంపద అంతా కూడా బయటకు వచ్చి అమ్ముకోవడానికి ఒక జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో మండల స్థానికంగా మండల కేంద్ర కార్యాలయంలో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఒక స్టాల్ ఏర్పాటు చేసి వాళ్ళకి దొరికినటువంటి కాఫీ పొడి టీ పొడిని కూడా వాళ్ళ జీవనోపాధిగా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి గారు మరి వైసీపీ ప్రభుత్వ హయాంలో గిరిజనులకి ఆ ప్రాంత ప్రజలకు అంత జరిగితే వారు ఎందుకు క్వశ్చన్ చేస్తారు సార్? ఈ రోజు వరకు ఏ రాజకీయ నాయకుడు మా దగ్గరికి రాలేదు, మా కష్టాలు పట్టించుకోలేదు, గత 70 ఏళ్ళు కానీ వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కీర్తన్ గారు జాయిన్ అయ్యారు. ఒక్క నిమిషం సార్. చెప్పండి. అదే పవన్ కళ్యాణ్ గారు అదే సభలో మాట్లాడినప్పుడు కనీసం